స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి డైరీ ఆఫ్ ఏ సీకర్ సిరీస్ నుండి. సో పోయిన వీడియో మీరు చూడకుండా దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియోలో పోయిన వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా, సో అంటే ప్రస్తుత కాలంలో ఒకప్పుడు స్పిరిచువాలిటీ నేర్చుకోవాలంటే చాలా ఈజీగా ఉండేది, కానీ ఈ సోషల్ మీడియా యుగంలో సో స్పిరిచువాలిటీ నేర్చుకోవాలంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఒకప్పుడు ఈ కన్ఫ్యూజింగ్ వల్ల నాకు చాలా డిలే అయింది స్పిరిచువాలిటీని నేర్చుకోవడం. సో ఎందుకంటే ఒక్కొక్క విషయాన్ని డిఫరెంట్ లెవెల్లో చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్పేది ఒకే విషయం అయినా మనకు అర్థమయ్యేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అంతా పోడగొట్టి ఎవరైనా స్పిరిచువాలిటీలో కొత్తగా రావాలనుకున్నా ప్రస్తుతం, లేదంటే ఆల్రెడీ వచ్చి ఉండి కన్ఫ్యూజన్లో ఉన్నా, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చివరి దాకా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే ఇది నా 4 సంవత్సరాల అనుభవం నుంచి చెప్తున్న విషయం అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో మీరు చివరి దాకా చూస్తే మీరు స్పిరిచువాలిటీని చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యుగంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరు సో చెప్తున్నారు. చెప్పేది ఒక విషయం అయినా మనకు డిఫరెంట్గా అర్థమవుతున్నాయి. సో ఆ క్లారిటీ ఏంటో తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక విషయం అయితే క్లారిటీ ఇవ్వాలనుకుంటాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది కేవలం నా సొంత అనుభవం. సో ఇదే నిజం అని నేను బల్లగుద్ది చెప్పట్లేదు. ఎందుకంటే క్లారిటీ అనేది సిచ్యువేషన్స్ తగ్గట్టు, మనం నేర్చుకునే జ్ఞానం తగ్గట్టు మారిపోతూ ఉంటుంది. ఆన్సర్ ఒకటే అయినా క్లారిటీ మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం నాకు వచ్చిన క్లారిటీ ఏదైతే ఉందో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మీ స్పిరిచువల్ జర్నీకి. సో నేను పొందిన క్లారిటీ అంటే ఈ క్లారిటీ మీకు కూడా అందిస్తే మీ స్పిరిచువల్ జర్నీని కొంచెం జల్దీ అంటే నేర్చుకోగలుగుతారు. సో నేనే చాలా టైం వృధా చేశాను. సో అది ఏంటో ఎలానో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడాల్సిందే. సో స్టార్టింగ్లో నేను ఎప్పుడైతే స్పిరిచువల్ జర్నీ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు, సో ఒకప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు జనరేషన్ ఎలా నేర్చుకునేది, సో వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళేవారు, లేదంటే ప్రవచనాలు ఎక్కడైనా అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో లైవ్గా తెలుసుకునే వాళ్ళు. ఒకవేళ లైవ్గా పోనీకి వీలుగా అని వాళ్ళు పుస్తకాలు కొనుక్కొని, అంటే ఒక యోగి పుస్తకం కొనుక్కొని, ఏదైనా ఒక యోగి పుస్తకం, ఒకటే యోగి పుస్తకం కొనుక్కొని, సో ఆ బుక్లో ఏది ఉంటే అదే బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇంకొకరిని ఆశ్రయించకుండా. సో అలా వాళ్ళకి స్పిరిచువాలిటీ చాలా ఈజీగా, చాలా అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వన్ అంటే ఒక దగ్గర ఫోకస్డ్గా, సో వీళ్ళు చెప్తలేరు ఇంకో దగ్గరని ఆశ్రయిద్దాం, ఇంకో గురువు దగ్గరికి వెళ్దాం, అలా కాకుండా ఒక్కరిని ఆశ్రయించి అలా వాళ్ళు జల్దీ తెలుసుకునే వాళ్ళు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. కానీ మనకి ఈ సోషల్ మీడియా వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు అంటే గురువులకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళని మనం ఇంటి దగ్గరనే కూర్చొని వాళ్ళ ప్రవచనాలు కానీ, వాళ్ళు చెప్పే సందేహాలు కానీ, వాళ్ళు చెప్పే సమస్యలకి సొల్యూషన్స్ కానీ చాలా ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం యూట్యూబ్ ద్వారా, మన ఇంటి దగ్గరనే కూర్చొని వాళ్ళ వీడియోస్ చూస్తూ. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది కొన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి సో కొన్ని మాయమాటలు చెప్తూ ఇట్లా చేస్తే ఇలా అవుతుంది, అలా వేస్తే అలా అవుతుంది. సో అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. సో ఈ అజ్ఞానులకి దూరంగా జ్ఞానవంతులకి దగ్గరగా ఉండడం సో చాలా ముఖ్యం. కాబట్టి సో అలా నేను స్టార్టింగ్లో నా స్పిరిచువాలిటీని స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్లో నాకు ఏదైనా డౌట్ వస్తే సర్చ్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ కోసం సర్చ్ చేద్దామని యూట్యూబ్లోకి వెళ్తే సో ఇంకా 100 క్వశ్చన్లు రైజ్ అయ్యాయి నా మైండ్లో. సో ఇంకా కన్ఫ్యూజన్లోకి నెట్టేసే వాళ్ళు అనమాట యూట్యూబ్లో. ఎందుకంటే నేను వాళ్ళని చూసిన విధానం ఇంకోని దృష్టితో చూసేసాను అనమాట. అప్పటికి నాకు అంత అవగాహన లేదు కాబట్టి, సో స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి, సో నా మనసుకు ఎవరైనా నచ్చింది చెప్తే వీళ్ళు నిజమైన గురువులు, మిగతా వాళ్ళంతా అజ్ఞానులు, సో వీళ్ళే కరెక్ట్, వీళ్ళు చెప్పింది ఫాలో అవుదాం. కొన్ని రోజులు వీళ్ళు చెప్పింది ఫాలో అయ్యి కథం, ఇది నచ్చుతలేదు, ఇది వర్కౌట్ అవుతలేదు అన్నప్పుడు ఇంకొకరిని చూస్ చేసుకొని వీళ్ళు చెప్పేది కరెక్ట్, వీళ్ళు నా మనసుకు నచ్చింది చెప్తారు కాబట్టి వీళ్ళు చెప్పిందే కరెక్ట్, వీళ్ళది ఫాలో అవుదాం. అలా గురువులని మారుస్తూ వెళ్ళేవాడిని అనమాట. ఎందుకంటే సో అల్టిమేట్గా మళ్ళీ ఇంకొకటి ఇందులో కంపారిజేషన్. ఫస్ట్ ఇప్పుడు ప్రవచనకర్తలు ఒకటి చెప్తారు, గురువులు ఒకటి చెప్తారు, మన స్వామీజీలు అంటే పంతులు బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక రకంగా చెప్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు వాళ్ళ సొంత అనుభవం ఒక లెక్క చెప్తారు. సో ఇంత కన్ఫ్యూజన్లా
అసలు ఏది నిజం ఏది అబద్ధం మనకు అర్థమే కాదు. సో దీంట్లో మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతి ఒక్కటి చెప్పేది అంటే ఒక్కటే విషయం, బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞానమే. కానీ వాళ్ళు చెప్పే విధానం డిఫరెన్స్, వాళ్ళు ఎంచుకున్న మార్గాలు కూడా డిఫరెంట్. సో కొందరేమో బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు సొంతంగా అంతర్గతంగా వెళ్ళి చెప్పే వాళ్ళని గురువులు అంటారు. సో వాళ్ళు ఎలాగైతే ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఎన్లైటన్మెంట్ ఎలా అయ్యారో, సో వాళ్ళు అయిన విధానాన్ని ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా అలా చేస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళకి కనెక్ట్ అయితే మీరు వాళ్ళు చెప్పింది చేస్తూ వెళ్తూ ఉంటారు. అలానే ఇంకొకరు ప్రవచనకర్తలు, వాళ్ళు మన పురాణాలు, ఇతిహాసాలు స్టోరీ రూపంలో ఉన్నాయన్నీ సో సామాన్యమైన మానవునికి కూడా అర్థమయ్యే విధంగా, గృహస్థునికి అర్థమయ్యే విధంగా, సో గృహస్థులు ఏం చేసుకోవాలి, మన సందేహాలకి ఆ ప్రవచనంలో మధ్య మధ్యలో సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ, సో ఏది చేస్తే ఏది జరుగుతుంది, ఏది చేయకుంటే ఏది జరుగుతుంది స్టోరీ రూపంగా చెప్పేవాళ్ళు. సో ఇంకొకరు బ్రాహ్మణ్స్, వాళ్ళు అంటే ఏ పూజ చేసుకోవాలి, ఎక్కడ ఏది చేయాలి, ఏది చేస్తే మీది కష్టం తొలగిపోతుంది, ఏది చేస్తే ఒకప్పుడు రాజులు ఇలా చేసేవాళ్ళు, అంటే వాళ్ళు గురుకులంలో ఏదైతే నేర్చుకున్నారో సో అది వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా నేర్చుకుంది బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞానమే, పరమాత్మని తెలుసుకోవడమే. అందరూ చెప్పేది ఒకటే, ఏంటి, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు చెప్తుంది. కానీ వాళ్ళు ఎంచుకునే మార్గం డిఫరెన్స్ కాబట్టి మనం వీళ్ళందరినీ ఒక దగ్గరనే కలిపామనుకోండి, సో మీకు అర్థం కాదనమాట. సో వేరుగా చూడాలి వీళ్ళందరినీ. సో యూట్యూబ్లో వీళ్ళందరూ ఒక దగ్గరనే ఉండడం వల్ల సో ఆల్ ఇన్ వన్ పుస్తకం అయిపోయింది అనమాట. ఇప్పుడు యూట్యూబ్ లేదంటే ఏదైనా ప్లాట్ఫామ్ కూడా, ఇన్స్టాగ్రామ్, సో ఏదైనా సరే ఆల్ ఇన్ వన్ పుస్తకం అయిపోయింది అనమాట. ఒకప్పుడు సపరేట్ పుస్తకం ఉండేది. సో మీకు ఇవంతా జ్ఞానం మిక్స్ చేసి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు అని మీరు నన్ను అడిగితే నేను దానికి ఒకటే ఆన్సర్ చెప్పగలుగుతాను. సో అదే ఇది, సో భగవద్గీత. సో ఇందులో లేదంటూ ఏది లేదు, మీ ప్రతి డౌట్కి సొల్యూషన్ అందులో ఉంటుంది. కానీ చాలా ఒక్కసారి చదివితే అర్థమయ్యే పుస్తకం అయితే ఇది కాదు. నేను ఆల్రెడీ చదివి చెప్తున్నాను మీకు. ఇది అర్థం కావాలి అంటే దానికన్నా ముందు ప్రిపరేషన్స్ ఉండాలి. అది ఎలా అంటే పంతులు, బ్రాహ్మణ్స్ ఎవరైనా కానీ వాళ్ళ నుంచి అయినా, లేదంటే ప్రవచనాలు వినడం వల్లనో, లేదంటే గురువుల మాటలు వినడం వల్లనో సో ఇది మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో ఇది అర్థమవుతుంది అంటే వాళ్ళు నలుగురు చెప్పేది అర్థమవుతుందని అర్థమవుతుందని అనుకోవచ్చు మీరు. సో ఎందుకంటే వాళ్ళు అల్టిమేట్గా ఈయన ఏం చెప్పాడో అదే చెప్తున్నారు, కానీ డిఫరెంట్ వేగా చెప్తున్నారు అంతే. సో దాంట్లో మీ మనసుకి ఏది నచ్చుతుందో ఆ వే మీరు చూస్ చేసుకుంటారు. సో ఆ చూస్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకే వేని చూస్ చేసుకోండి. నాలాగా ఒక వే మంచిగా ఉంది కదా, దీన్ని ఫాలో అవుదాం కొన్ని రోజులు, ఇది వర్కౌట్ అయితే లేదు కదా, ఇంకో దగ్గరికి వెళ్దాం అని అలా అనుకోకండి. సో ఒక్కరిని ఆశ్రయించండి. ఆ ఒక్కరిని అంటే కొంతమందికి ప్రవచనాలు వింటుంటే జ్ఞానోదయం అవుతుంది, సో అవే వింటూ వెళ్ళండి. ఇంకొకరికి అంటే భగవద్గీత చదివితే ఆత్మజ్ఞానం తెలుస్తుంది, సో అదే చదవండి, అదే ఫిక్స్ చేసుకోండి. నాలాగా ఇప్పుడు నేను పరమాత్మని దేవునిలాగా చూడను, పరమాత్మని నేను గురువుని చేసుకున్నాను. సో నాకు ఆ గురువు ప్రతిదీ ఈ భగవద్గీత రూపంలో బోధించాడు. ఎప్పుడో అర్జునునికి చెప్పాడు, ఆ అర్జునునికి చెప్పిందే అంటే ప్రతి ఒక్కరికి అదే కాబట్టి ఒక మానవునికి సో అందరికీ కనెక్ట్ అవుతుంది భగవద్గీత అనేది. అందుకనే ప్రతి ఒక్క అంటే క్వశ్చన్కి ఆన్సర్ అందులో ఉంటుంది అని అందుకనే చెప్తారు. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం కూడా అంటే ఇది ఒకటేసారి చదివితే కూడా అర్థం అవుతలేదు. సో అందుకనే అంటే పరమాత్ముడు కూడా భగవద్గీతలో చెప్పాడు అనమాట. సో మీకు ఒకవేళ మీ కాన్సన్ట్రేషన్ సెట్ కాలేదంటే యోగా చేయండి, యోగా సెట్ కాలేదు అని అంటే ప్రవచనాలు వినండి, ప్రవచనాలు సెట్ కాలేదంటే మంచి వాళ్ళతో స్నేహం చేయడం, మంచి మాటలు మాట్లాడుతూ ఉండడం, చాంటింగ్స్ చేసుకుంటడం, బ్రాహ్మణ్స్ ఎవరైనా చెప్తుంటే వాళ్ళని కూడా గురువులాగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా సామాన్యులు కాదు, వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు. సో వాళ్ళు చెప్పేవి కూడా కరెక్టే ఉంటాయి కాబట్టి సో వాళ్ళు చెప్పేవి చేయడం. సో చాంటింగ్ చేయమంటారు ఒక దగ్గర కూర్చొని ప్రతి నిమిషం, లేదంటే కొంతమంది ఇప్పుడు గురువులు అంటే ఆసనాలు, మెడిటేషన్స్ చేయమంటారు. ప్రవచనం అంటే వినాలి. సో ఇంకో బ్రాహ్మణ్స్ చెప్పడం పూజించమంటారు, పూజించాలి. సో కొంతమంది సొంత ఎక్స్పీరియన్స్ చెప్తారు, సో వాళ్ళు చెప్పేది కూడా మీకు వర్కౌట్ అవుతుండొచ్చు. సో అలా మీకు ఏది కనెక్ట్ అవుతే అలా కనెక్ట్ అయిన ఒక్క వ్యక్తిని చూస్ చేసుకొని సో మీ వేని కొనసాగించండి. ప్రతి ఒక్కరిని మిక్స్ చేసుకోకండి, కన్ఫ్యూజ్ కాకండి. సో నేను అలా కన్ఫ్యూజ్ అయ్యి నా టైం వేస్ట్ చేసుకున్నాను కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు చెప్పిందే నేను పూర్తిగా శ్రద్ధగా వింటూ నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్నానో సో అప్పుడే నా జీవితం మారింది. అప్పటిదాకా వీళ్ళు చెప్పింది వింటూ, వాళ్ళు చెప్పింది వింటూ, వీళ్ళు చెప్పింది చేస్తూ, వాళ్ళు చెప్పింది చేస్తూ చాలా కన్ఫ్యూజన్లో గడిపాను. కానీ ఒక్కరినే ఎంచుకున్నాను,
ఒక్కరినే ఎంచుకొని ఒక్కరు ఏదైతే చెప్తున్నారో అది నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తుంటే మెల్లిమెల్లిగా క్లారిటీ. ఒకప్పుడు అంటే నా క్వశ్చన్లకు ఆన్సర్ ఎక్కడనో వెతకాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు నాకు వస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ కూడా నా లోపలనే వచ్చేస్తుంది. ఆ పరమాత్ముడు అలా నాకు ఇచ్చేస్తుండు. సో అంత ఎనర్జీ నేను ఎలా తెచ్చుకున్నాను అని అంటే ఆ పరమాత్ముడు చెప్పిన మార్గం అంటే 4 మార్గాలు చెప్పాడు. ధ్యానం, జ్ఞానం, కర్మ అంటే పనులు చేసేటప్పుడు నాకే అర్పిస్తూ చేయడం, లేదంటే మెడిటేషన్ లాంటిది, ధ్యానం లాంటిది, చాంటింగ్ లాంటిది చేసుకోవడం, అది కూడా సెట్ కాదంటే సో గురువుని ఆశ్రయించి ఆ గురువుని పూర్తిగా శరణాగతి చెంది ఆ గురువు ఏది చెప్తున్నాడో అది చెప్పినట్టు చేస్తూ వెళ్తూ ఉంటే మీకు తెలుస్తుంది అని అందులో నాకు చెప్పాడు. అది నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు నా లోపలనే ఒక గురువుని ఆశ్రయించాను. ఆ గురువు చెప్తుంది చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇప్పటి వరకు అలానే వస్తూ ఉన్నాను. సో ఫస్ట్ పరమాత్మని గురువుగా స్వీకరించాను. అండ్ ఇంకొకటి, ఈ దారిలో ఇంకొకటి కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. గురువు ఎప్పుడు గురువే, గురువు ఎప్పుడు దేవుడు కాలేడు, దేవుడు ఎప్పుడు దేవుడే. సో దేవునికి మనకి మధ్యలో ఇంకొవరు ఉండరు కూడా. సో ఎప్పుడు డివైన్ మీద ఎప్పటికీ ఆ ప్రేమ అలానే ఉండాలి. గురువు ఎప్పుడు గురువునాలే గౌరవించాలి. గురువుని ఎప్పుడు అంటే తక్కువ చేసి మాట్లాడొద్దు, అలా అని గురువునే దైవం కూడా చేయొద్దు అనమాట. గురువుని గురువులానే అంటే ఆయన ఆత్మ బోధ మనకు బోధిస్తున్న గురువు అంతే. ఆయన కూడా ఒక సాధారణమైన మనిషే, మనం కూడా సాధారణమైన మనిషి. కానీ ఆయన ఎన్లైటెన్ బిన్ అయ్యాడు అంటే ఆ పరమాత్మని తెలుసుకోగలిగాడు, ప్రతి దాంట్లో పరమాత్మని చూడగలుగుతున్నాడు. సో ఆ లెవెల్కి మీరు కూడా వెళ్ళడానికే మీరు గురువుని ఆశ్రయిస్తున్నారు, అంతే కదా. సో అతను చెప్పేది మీరు కూడా వినండి, అంతేగాని మన దాంట్లో చెప్తారు కదా దానికి కృషి చేయాలి. సో అదైతే కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ మనం కృషి చేస్తుంటే మనకే ఆ వెళ్తున్న దారిలో ఆ పరమాత్మని అడిగితే ఆ పరమాత్ముడే ఒక గురువుని మనకి పంపిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ కృషి అయితే ఉండాలి. కృషి అంటే కష్టపడే తత్వం లేనిది దేంట్లో కూడా మనం సక్సెస్ కాం. కాబట్టి స్పిరిచువాలిటీలో కూడా అంతే, మీకు ఆ కృషి ఉండాలి, నేర్చుకోవాలనే ఆ పట్టుదల ఉంటే ఆ పరమాత్ముడే మీ జీవితంలోకి ఒక గురువుని పంపిస్తాడు. ఆ గురువుని పంపించినప్పుడు మీ లైఫ్లో జరిగే చేంజెస్ సో మీరే కామెంట్ చేసి తెలియజేయండి. సో అలా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. సో ఇది సోషల్ మీడియా కాలం కాబట్టి, అండ్ ఈ సోషల్ మీడియాలో చెప్తుంది కూడా కేవలం మీ మైండ్ వర్క్కి మాత్రమే పనిచేస్తాయి. అంటిల్ మీరే మీ సొంతంగా అంతర్గతంగా తెలుసుకున్నంత వరకు మీకు ఏ ఆత్మజ్ఞానం తెలియదు. మీకు మీరు 1 గంట ప్రతిరోజు కేటాయించుకొని యోగా, మెడిటేషన్లు చేస్తూ ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ఏది చెప్తున్నాడో అది మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి, ఒక్కరినే గురువుని ఆశ్రయించి రకరకాలుగా ఆశ్రయించి కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ ఒకరిని చూస్ చేసుకొని అలా ఆశ్రయించి మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళ దగ్గరికి పోయి సో ఈయన మంచి చెప్తుండే ఈరోజు అని వీళ్ళ దగ్గర మళ్ళీ ఇంకో మంచి చెప్తున్నా అట్లా పోకుండా సో ప్రతి ఒక్కరు చెప్తుంది ఒకటే జ్ఞానం అని మీరు మీ స్పిరిచువల్ జర్నీలో కాస్త ముందుకు వెళ్తుంటే మీకే ఇప్పుడు నాకు ఎలా క్లారిటీ వచ్చిందో అలా అర్థం అవుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. సో ఇప్పుడు మనకు చాలా ఈజీ అయిపోయింది గురువులని యాక్సెస్ చేసుకోవడం, ఈ ఫోన్ ద్వారా వాళ్ళు చెప్పే మాటలు విని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం. కానీ మీరు చేయాల్సింది ఒకటే, ఒక్కరినే ఆశ్రయించండి, కన్ఫ్యూజ్ కాకండి, టైం వేస్ట్ చేసుకోకండి. సో వాళ్ళు చెప్పేవి అంటే మీరు పక్కా భగవద్గీతను చదివితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. దీంట్లో ఏది చెప్తున్నాడో అది మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. సో అందులోనే చెప్పాడు ధ్యానం చేయమన్నాడు, నాకు స్టార్టింగ్లో సెట్ కాలేదు. తర్వాత చాంటింగ్ చేయమన్నాడు, అది కూడా సెట్ కాలేదు, నా మైండ్ ఓవర్ థింక్ చేసిస్తుంది. సో ఇవన్నిటిని నేర్పించే గురువుని ఆశ్రయించు అని చెప్పాడు భగవద్గీతలో. సో అది నేను ఆశ్రయించాను. సో ఆ గురువు వల్ల నాకు ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో నాకు దొరికిన సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నా లోపలనే సొల్యూషన్స్ కూడా తెలుస్తున్నాయి. ఒకవేళ లోపల తెలియకపోయినా సొల్యూషన్స్ గురువు రూపంలో తెలుసుకోగలుగుతున్నాను, గురువుని అడిగి తెలుసుకోగలుగుతున్నాను. సో అలా నా స్పిరిచువల్ జర్నీని ముందుకు తీసుకోగలుగుతున్నాను. సో ఇది మీకు చెప్పాలనుకుంటుంది. సో చాలా కన్ఫ్యూజన్ అవుతారు ఇప్పుడున్న సోషల్ మీడియాలో. సో ఎండ్ ఆఫ్ ద డే మీరే అంతర్గతంగా 1 గంట కేటాయించుకొని తెలుసుకోవడం తప్ప కంప్లీట్గా వాళ్ళు చెప్పగానే మీ జీవితం అయితే మారిపోదు. వాళ్ళు ఏదైతే చెప్తుంటే పక్కా ప్రాక్టికల్గా మీరు చేస్తేనే మారిపోతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో దాని గురించే చేయడానికి ప్రయత్నిస్తాను. లేదా ఇలానే నా సొంత అనుభవం ఏదైనా
మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే షేర్ చేస్తాను. సో మీరు కామెంట్ చేస్తే మీ వీడియోనే చేయడానికి ప్రయత్నిస్తాను. సో కామెంట్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే, సో స్పిరిచువల్ జర్నీలో మీకు ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే, సో నా వంతు కృషి క్లారిటీ మీకైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హర హర మహాదేవ.